గెలిచిన సర్పంచ్ల మీద వాళ్ళొకరు వీళ్ళొకరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు మీ జిల్లాలో నేను చూసిన. ఇలా పొద్దున మీ జడ్చర్ల ఎమ్మెల్యే ఎక్కతక్క మాట్లాడుతుండు. ఓ నేను ఇది చేస్తా అది చేస్తా ఇందిరా ఇల్లు రానియకుండా చేస్తా నేను ఒక్క పైసా రాకుండా చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్లకు. నీ ఆ ఏ సొత్తా నీ అబ్బా సొత్తా ఎవరి సొత్తా పైసలు? రేవంత్ రెడ్డి ఇంటెనక పొలం అమ్మిస్తున్నా యాడికెళ్ళి వచ్చినాయి ఆ పైసలు? ప్రజల పైసలు ప్రజల కోసం ఖర్చు పెట్టేందుకు మనం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ధర్మకర్తలు మాత్రమే. గెలిచినామంటే అదేదో మన ఇంట్లోకి వెళ్ళి పైసలు పెడుతున్నట్టు ఒక్కొక్క డైలాగులు ఎమ్మెల్యేలు మీవాడు ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నా మీవాడ వనపర్తి ఆయన నేను ఇంటి గేట్ కాడికి రానియాడు. నీ గేట్ కాడికి వచ్చే కర్మేంద్రా భయ్ నాకు అర్థం కాదు. నీ గేట్ కాడికి వచ్చేది ఏంది? బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మన హక్కుగా పైసలు రావాలి. వాడేవాడు ఇచ్చేందుకు ఈ హౌల మాటలు మాట్లాడే ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలంటే రేపు గట్టి కొట్లాడాలి జిల్లా పరిషత్లో. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే దయచేసి ఆలోచన చేయండి. మీకు తెలియాలి కొన్ని విషయాలు. ఏం తెలియాలా? భారతదేశంలో 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి కిందికెళ్ళి మిద్దాకా. ఊళ్ళే గ్రామ పంచాయతీ ఉంటుంది, స్థానిక ప్రభుత్వం, గ్రామ ప్రభుత్వం. కొద్దిగా మీదికి మండల ప్రభుత్వం, మండల పరిషత్ ఉంటుంది, మండల ప్రభుత్వం ఉంటుంది. ఇంకొద్దిగా మీదికి జిల్లా ప్రభుత్వం ఉంటుంది, జిల్లా పరిషత్ ఉంటుంది. దానికంటే మీదికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటారు, జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలు ఉంటారు, మండల పరిషత్లో ఎంపీటీసీలు ఉంటారు, గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంటారు. ఇది 5 ప్రభుత్వాలు. అయితే నిధులు కూడా ఎట్లొస్తాయంటే ఎవరి పాత్ర వాళ్ళకున్నది ఇలా, ఎవరి పని వాళ్ళకున్నది ఇలా. కేంద్రం చేసే పని కేంద్రం చేయాలి. కేంద్రం ఏం పని చేయాలి? రైల్వేలు, దేశ రక్షణ, ఫారెన్ పాలసీ ఇవన్నీ కేంద్రం చూసుకోవాలి. వ్యవసాయము, ల్యాండ్సు, నీళ్లు ఇవన్నీ రాష్ట్రము కేంద్రం కలిపి చూసుకోవాలి. వైద్యము, ఆరోగ్యం ఇవన్నీ రాష్ట్రం కేంద్రం కలిపి చూసుకోవాలి. మరి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు అట్లాగే గ్రామ పంచాయతీలు ఏం చేయాలి? గ్రామాలలో పల్లెలే పట్టుకొమ్మలు అనేది అయితే మహాత్మా గాంధీ గారు చెప్పినరో ఆ గ్రామాలను బాగా చేసే పని, గ్రామాలలో పైసలు ఖర్చు పెట్టి రోడ్లు ఏంది, మోరీలు ఏంది, ఆడ సౌలత్ ఏంది, బిల్డింగ్ లేంది, పంచాయతీ స్కూల్ లేంది ఇవన్నీ చూసేది ఈ 3 ప్రభుత్వాలు: జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ.